గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయా. చక్కెర వ్యాధి ప్రత్యేక వైద్య నిపుణులైన డాక్టర్ ఎంవి రామ్మోహన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ వ్యాధి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, అసలు ఈ చక్కెర వ్యాధి అంటే డయాబెటీస్ ఎలా వస్తుంది, ఏంటి దీని లక్షణాలు ఎలా ఉంటాయి సార్? ముఖ్యంగా ఆర్టీవీ ప్రేక్షకులకి మీకు అందరికీ నా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేటి ప్రపంచంలో నెల్లూరులో కానీ ఆంధ్రప్రదేశ్లో రాను రాను చక్కెర వ్యాధి ఎక్కువగా ప్రబలుతోంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే చక్కెర వ్యాధి అంటే డయాబెటీస్ మెల్లిటస్ అంటారు ఇంగ్లీష్లో. మన బాడీలో తినకముందు చక్కెర 125 లోపల, తిన్న తర్వాత 200 లోపల ఉంటే చక్కెర లేనట్టు, వ్యాధి లేనట్టు. ఎప్పుడైతే తినకముందు 120 దాటినా, తిన్న తర్వాత 200 దాటినా, హెచ్బిఏవన్సీ అనే యావరేజ్ 3 నెలల యావరేజ్ 6.5 దాటినా మన బాడీలో చక్కెర వ్యాధి ఉన్నట్టుగా మనం డయాగ్నోస్ చేస్తాం. ఈ చక్కెర వ్యాధి ఏం చేస్తుందంటే మనం తిన్న ఆహారం మొత్తం, మనం ఏం తిన్నా సరే ఫైనల్ ప్రోడక్ట్ గ్లూకోజ్. సో ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ పొట్టులోకి వెళ్ళిందో, తిన్న పొట్టులో తయారైందో, అది శరీరంలో అన్ని కణాలకి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. సో తిన్న వెంటనే మీరు దోశ తిన్నారు, ఇడ్లీ తిన్నారు, ఉప్మా తిన్నారు, సాంబార్ తిన్నారు, ఫైనల్గా పొట్టులోకి వెళ్ళి ఏమవుతుంది, డివైడ్ అయిపోయి గ్లూకోజ్గా మారిపోతుంది. ఈ గ్లూకోజ్ రక్తంలోకి వెళ్ళి అన్ని కణాల్లోకి వెళ్ళి అన్ని కణాల్లో ఎనర్జీ, శక్తి తయారవ్వాలి. ఎప్పుడైతే ఇది బ్లడ్లోకి వెళ్ళిందో తినంగానే గ్లూకోజ్ పెరిగిపోతుంది, 180, 200కి వెళ్తుంది. మళ్ళీ బ్లడ్లో ఏమవుతుంది, అన్ని కణాలకి డిస్ట్రిబ్యూట్ అయిపోయి మళ్ళీ 100కి 110కి వచ్చేయాలి. ఈ డిస్ట్రిబ్యూట్ చేసే పని కణాల దగ్గర ఎవరు చేస్తారంటే ఇన్సులిన్ చేస్తుంది. ప్రతి కణం యొక్క డోర్ని ఓపెన్ చేసి గ్లూకోజ్ లోపల నెట్టే పని ఇన్సులిన్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఇన్సులిన్ తగ్గిందో బ్లడ్లో షుగర్ ఎక్కువ ఉండి అది కణాల్లోకి వెళ్లకుండా బ్లడ్లోనే తిరుగుతూ ఉంటుంది. అంటే తిన్నాము, గ్లూకోజ్ వచ్చింది బ్లడ్లోకి, కానీ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని కణాలు వాడుకోలేకపోతున్నాయి. ఎందుకంటే ఆ గ్లూకోజ్ కణం లోపలికి వెళ్ళే డోర్ మూసుకుపోయింది. ఎందుకు మూసుకుపోయింది? ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల, ఆ డోర్ ఓపెన్ చేసే తాళం లేకపోవడం వల్ల మూసుకుపోయింది. అప్పుడు ఏమవుతుంది, కణానికి ఏమో ఫుడ్ లేదు, నీరసము, నిస్సత్తువ, స్టార్వేషన్లోకి వెళ్ళిపోతుంది కణం. ఇటుపక్క బ్లడ్లో చూస్తేనేమో షుగర్ ఎక్కువ ఉంది. సో జనరల్గా చెప్పాలంటే బ్లడ్లో షుగర్ ఎక్కువ ఉంటే మనకి శక్తి ఎక్కువ ఉండాలి కదా. కానీ ఏం జరుగుతుంది, అక్కడ బ్లడ్లో ఏమో షుగర్ ఎక్కువ ఉంటుంది, మనం ఉన్న షుగర్ని వాడుకోలేకపోతున్నాం. ఎందుకు వాడుకోలేకపోతున్నాం? కణం లోపలికి వెళ్ళడానికి డోర్ ఓపెన్ అవ్వట్ల. సో ఇన్సులిన్ ఉత్పత్తిని మనం పెంచినా సరే, మనం తక్కువ తిన్నా సరే, మన షుగర్ లెవెల్స్ ఎప్పుడూ నార్మల్గా ఉంటాయి. సో కాబట్టి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గింది అనుకోండి, బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగి ఆ ఎక్కువైన షుగరు ఎక్కడికి వెళ్ళాలో తెలియక నరాల్లో, గుండెలో, కిడ్నీలో పేరుకుపోతుంది. సో దానివల్ల ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వస్తాయి. సో పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనం తిన్న ఫుడ్లో గ్లూకోజు రక్తంలోనే ఉండిపోయిందో, కణాలకు వెళ్ళట్లేదో, ఈ రక్తంలో ఉండిపోయిన గ్లూకోజు అక్కడక్కడ పేరుకుపోయి వేరే వేరే జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఎప్పుడు చూసినా షుగరు 130, 120 మెయింటైన్ చేస్తున్నాం అనుకో, అప్పుడు అది మనకు డేంజర్ కాదు. సో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయింది, అది ఎప్పుడు చూసినా 250, 300కి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమవుతుంది, కణాల్లో ఏమో గ్లూకోజ్ లేదు, బ్లడ్లో ఏమో గ్లూకోజ్ ఉంది. కాబట్టి ఆ ఉత్పత్తి అయినటువంటి ఆ గ్లూకోజ్ అంతా బ్లడ్లో తిరిగి వేరే వేరే చోట ఇరుక్కుపోయి మనకి వేరే జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు, స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ డయాబెటీస్ అనేది ఏంటంటే మనం ఎంత తింటున్నాము, ఎంత గ్లూకోజ్ పెరుగుతోంది, ఎంత ఇన్సులిన్ ఉత్పత్తి బాడీలో ఉంది, ఆ గ్లూకోజ్ని మనం ఎంత వాడుకోగలుగుతున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. సో కాబట్టి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్లూకోజ్ శాతాన్ని ఎప్పుడు చూసినా మనం నార్మల్గా పెట్టుకోవడం ద్వారా ఫ్యూచర్లో మనకి కాంప్లికేషన్స్ రావు. కాబట్టి ఎప్పుడైతే ఇది ఆ వాల్యూ దాటిందో మనం ఎండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు అసలు ఏంటి, దీన్ని ఎలా తగ్గించాలి, ఫ్యూచర్లో ఎలా కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలో నిర్ణయించడం జరుగుతుంది. సార్ ఒకటి అంటే నేను ఒకరిని విమర్శించడం అని కాదు, అంటే ప్రతి ఇంట్లో ఒకరిద్దరు షుగర్ పేషెంట్స్ ఉంటున్నారు. అంటే త్రూఅవుట్ మన ఆంధ్రప్రదేశ్ ఒకటి చూసి 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ. అయితే వేరే విధంగా డాక్టర్స్ ఎంబీబీఎస్ కావచ్చు, ఇంకా ఇది వాళ్ళు కూడా సపరేట్ వేరే వేరే డిగ్రీలు పెట్టి షుగరు
డాక్టర్లు మాదిరిగానే ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఏమో అది అసలు మెయిన్ చూడాల్సిన డాక్టర్ ఎవరు? ఇప్పుడు గుండెకి కార్డియాలజీ డిఎం డిగ్రీ ఎలాగో, ఓకే, కిడ్నీలకి నెఫ్రాలజీ డిఎం ఎలాగో, తర్వాత నరాలకి డిఎం న్యూరాలజీ ఎలాగో, ఎండోక్రైనాలజీ అనేది ఏంటంటే షుగర్కి, థైరాయిడ్కి, హార్మోన్స్కి సూపర్ స్పెషాలిటీ గురించి. ఎండి జనరల్ మెడిసిన్ తర్వాత 3 years పాటు సూపర్ స్పెషాలిటీ కోర్సు డిఎం ఎండోక్రైనాలజీ అనేది. అంటే షుగర్ మెయిన్ నిపుణులు, వైద్య నిపుణులు అయితే వీళ్ళు డిఎం ఎండోక్రైనాలజీ. ఓకే. సో ఇప్పుడిప్పుడే మన సొసైటీలో ఆంధ్రప్రదేశ్లో అరౌండ్ 110 మంది ఉన్నారు ఇప్పుడు. సో ఏంటంటే ఎవరు చూసినా మన టార్గెట్ ఏంటంటే షుగర్ తగ్గించాలా. మేమేంటంటే సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఏంటంటే అసలు హోలిస్టిక్గా మొత్తం ఓవరాల్గా షుగర్ అంటే ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ పెరండల్ కాదు. షుగర్ వచ్చిన పేషెంట్స్కి మనకి కాంప్లికేషన్స్ ఎలా రాకుండా చూసుకోవాలి, వచ్చిన పేషెంట్స్కి డయాబెటీస్ పూర్తిగా తగ్గించే అవకాశాలు ఉంటే రెమిషన్ ఉంటుంది, ఇది ఎలా చేయాలి. సో వీటన్నిటికీ సూపర్ స్పెషాలిటీ క్వాలిఫైడ్, అథెంటికేటెడ్, ఇండియాలో ఉన్నటువంటి హైయెస్ట్ డిగ్రీ డిఎం ఎండోక్రైనాలజీ. సో కాబట్టి డిఎం ఎండోక్రైనాలజిస్ట్ అనేవాళ్ళు షుగర్కి, థైరాయిడ్కి, హార్మోన్ వ్యాధులకి హైయెస్ట్ డాక్టర్. సార్ నెల్లూరు జిల్లాలో ఎంతమంది ఉంటారు సార్ మామూలుగా ఈ డాక్టర్? సో నెల్లూరులో ఇప్పుడు ప్రస్తుతానికి 7 ఉన్నాం. 7. అది. సో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 106 మంది ఉన్నారు. అది ఎండోక్రైనాలజిస్ట్. మెయిన్ అయితే నిపుణులు ఇళ్ళు చూడాలి సార్. ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లలకు కూడా షుగర్ వ్యాధి వస్తూ ఉంది. అసలు షుగర్ వ్యాధి అంటే చాలా మంది ఏంటంటే కాళ్ళు నొప్పులు, మంటలని, ఏదో వేడి వల్ల ఆ విధంగా ఇచ్చేస్తున్నారు. అసలు లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ లక్షణాలు ఉన్నప్పుడు ఎవరిని కన్సల్ట్ కావాలి? అది షుగర్ వ్యాధి అనేది ఫస్ట్ టైప్స్ చెప్తాను. షుగర్ వ్యాధి పెద్దల్లో వస్తుంది, దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. సో టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటంటే 20 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, జనరల్గా వంశపారంపర్యంగా అమ్మ నాన్నకి షుగర్ ఉంటే వాళ్ళకి వచ్చేదాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. వీళ్ళకి ఏంటంటే టైప్ 2 డయాబెటీస్లో 50% ఇన్సులిన్ ఉత్పత్తి ఉండి 50% పోయి ఉంటుంది. సో కాబట్టి మనం ఇచ్చే మాత్రలు వెళ్ళి ఆ 50% ఇన్సులిన్ని 100%గా తీసుకురావడానికి ప్లస్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ కలిపినప్పుడు మనకి షుగర్ నార్మల్గా తేడానికి కుదురుతుంది. అదే పిల్లల్లో 20 ఏళ్ళ లోపులో కొంతమందికి షుగర్ వస్తుంది, చాలా రేర్గా వస్తుంది. నా కింద అరౌండ్ 10 సంవత్సరాల్లో 200 మంది పిల్లలు ఉన్నారు గత 10 సంవత్సరాలు. వాళ్ళని టైప్ 1 డయాబెటీస్ అంటారు. టైప్ 1 డయాబెటీస్ స్టార్టింగ్లోనే 90% ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు. సో వీళ్ళు ఏం చేయాలి, లైఫ్ లాంగ్ పాటు ఇన్సులిన్ మాత్రమే వాడాల్సి ఉంటుంది. సో ఈ టైప్ 1 డయాబెటీస్ పిల్లలకి 20 ఏళ్ళ లోపు వాళ్ళకి, స్కూల్ గోయింగ్ పిల్లలకి 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 14 ఏళ్ళు వాళ్ళకి వచ్చే షుగర్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. వాళ్ళకి జీవితాంతం ఇన్సులిన్ ఇస్తాము. వాళ్ళు ఇన్సులిన్ వాడుకుంటూ 90 ఏళ్ల పాటు హ్యాపీగా ఉంటారు. సో నేను ఇన్సులిన్ వాడను పిల్లవాడిని, నాకు టైప్ 1 డయాబెటీస్ కన్ఫర్మ్ అయింది అంటే మనం చాలా తప్పు చేస్తున్నాం. సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అదే పెద్దవాళ్ళు వచ్చే షుగర్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఇది 20 ఏళ్ళు పైబడి లావుగా ఉన్న వాళ్ళకి వంశపారంపర్యంగా వస్తుంది. ఇంకొక కొత్త రకం ఉంది, అదేంటంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి, కొత్తగా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి అప్పటిదాకా నార్మల్గా ఉండి ప్రెగ్నెన్సీలో మనం షుగర్ కనుక్కుంటాం. అది 92 దాటితే ప్రెగ్నెంట్ లేడీస్లో షుగర్ ఉన్నట్టు. సో మామూలు వాళ్ళకి 125 కదా, ప్రెగ్నెన్సీలో 92 కట్ ఆఫ్. సో వీళ్ళకి ఏం చేస్తామంటే ఇన్సులిన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ లేడీస్లో వచ్చే షుగర్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. పెద్దవాళ్ళు వచ్చే షుగర్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఇంకా లాస్ట్ 3వ రకం ఏంటంటే కొంతమంది ప్యాంక్రియాటైటిస్ అని, ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ప్లస్ ప్యాంక్రియాస్లో స్టోన్స్ ఉండటం వల్ల ప్యాంక్రియాస్ స్ట్రక్చరల్గా డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. సో ఈ ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ వాళ్ళని మనము, ప్యాంక్రియాస్లో రాళ్ళు ఉన్న వాళ్ళకి సర్జరీలు చేసిన ప్యాంక్రియాస్ స్ట్రక్చర్ దెబ్బతింది కాబట్టి వాళ్ళకు కూడా లైఫ్ లాంగ్ ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ 4 రకాలు కామన్గా వచ్చే రకాలు. ప్లస్ నెక్స్ట్ షుగర్ వ్యాధిగ్రస్తులకి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి అంటే, 100 మంది షుగర్ వ్యాధి పేషెంట్లు కొత్తగా వస్తే, సార్ నా దగ్గర షుగర్ చూశాను సార్, అనుకోకుండా హెల్త్ చెక్ చేస్తే నాకు షుగర్ రిపోర్ట్ వచ్చింది, 400 ఉంది సార్, నేను బాగానే ఉన్నాను సార్, రిపోర్ట్ తప్పు సార్ అని చెప్తారు. అంటే 100లో 50 మందికి సిమ్టమ్స్ ఉండవు, మిగతా 50 మందికి మాత్రమే సిమ్టమ్స్ ఉంటాయి. సో చాలా మంది కొత్త పేషెంట్స్ సిమ్టమ్స్ లేకుండా వాళ్ళ శరీరం ఓర్చుకుంటుంది, షుగర్ ఉన్నా సరే వాళ్ళకి తెలియదు అనమాట. సో 400 ఉంది, 300 ఉంది, తినక ముందు బాగానే ఉంటారు, కానీ అలా ఎన్ని రోజుల పాటు ఉంటారో మనకు తెలియదు. సో కానీ రిపోర్ట్ 120 దాటినా, తిన్న తర్వాత 200 దాటినా, HbA1c 6.5 దాటినా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. సో నాకు సిమ్టమ్స్ లేవు సార్, నేను ట్రీట్మెంట్ తీసుకోను సార్ అంటే అది తప్పు అనమాట. కొంతమంది పేషెంట్స్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, బాడీలో షుగర్ ఎక్కువైపోతే అది డీహైడ్రేషన్ కాజ్ చేస్తుంది. అంటే శరీరంలో నీళ్ళన్నీ యూరిన్ నుంచి బయటకు వెళ్తాయి. దానివల్ల వెయిట్ లాస్,
నీరసము, దాహం ఎక్కువేయటము, రాత్రిపూట ఒక్కసారి లేస్తాం మామూలుగా యూరిన్కి, వాళ్ళు 2-3 సార్లు 4 సార్లు యూరిన్కి వెళ్ళాల్సి ఉంటుంది, యూరిన్కి ఎక్కువ పోవటము, ప్లస్ జెనిటాలియా దగ్గర అంటే మన అవయవాల దగ్గర ఏమొస్తుందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. షుగర్ ఎప్పుడైతే యూరిన్ నుంచి బయటకు వెళ్తుందో అక్కడ 2-3 డ్రాప్స్ యూరిన్ మిగిలిపోతే వెజినైటిస్, బెలనైటిస్ అంటారు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి పెన్నిస్ దగ్గర, వెజినా దగ్గర ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, జిలా దురద వస్తుంది. కామన్గా ఆ ఇన్ఫెక్షన్స్తో వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేస్తే అనుకోకుండా షుగర్ ఉందని చెప్తారు. ఆ 2 కామన్. తర్వాత కాళ్ళు నొప్పులు, నీరసము, రాత్రిపూట యూరిన్కి ఎక్కువ వెళ్ళటము, ఇవన్నీ కామన్గా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వటం, ఇవి కామన్గా షుగర్ వ్యాధి లక్షణాలు. ఈ లక్షణాలు ఏ ఉన్నా సరే మనం ఏం చేస్తామంటే ఫాస్టింగ్ షుగరు తినక ముందు, టిఫిన్ తిన్న 2 అవర్స్కి పోస్ట్ ప్రాండిల్, 3 అవర్స్ యావరేజ్ HbA1, 3 మంత్స్ యావరేజ్ HbA1c అనే టెస్ట్ ఉంటుంది. ఈ 3 చేయాల్సి ఉంటుంది. సార్ ఇంకోటి ఏంటంటే ఈ షుగర్ పెయింట్స్ అపోతాం సార్, ట్యాబ్లెట్లు వేసుకుంటా ఉంటారు. కొద్దిగా షుగర్ పెరిగిన వెంటనే డాక్టరు ఇన్సులిన్ చేస్తారు కదా, ఇన్సులిన్ వేసుకోకూడదు, దానివల్ల పెద్ద ప్రమాదము, అది వద్దని అదే తగ్గకపోని ట్యాబ్లెట్లే వాడతాం. సో మంచి క్వశ్చన్ అడిగారు. ఇన్సులిన్ వల్ల ఉపయోగాలు ఏంటి, నష్టం ఏంటి, ఇన్సులిన్ ఎవరికి ఇస్తాం? సో పాయింట్ ఏంటంటే మనకి ఎప్పుడైతే తినక ముందు షుగర్ 200 దాటినా, తిన్న తర్వాత షుగర్ 300 దాటినా, HbA1c 8.59 దాటినా చాలా ఎక్కువ షుగర్ ఉన్నట్టు, అంటే ఎక్స్ట్రీమ్గా ఎక్కువ అయిపోయింది. దాన్ని అర్జెంటుగా తగ్గించాలి మనం. ఎంత తక్కువ షుగర్ తొందరగా తగ్గిస్తే మనకి ఫ్యూచర్లో అంత బాగుంటుంది. సో నీకు మందులు ఇచ్చాను, 2 రకాల మాత్రలు ఇచ్చా, నీ ఫాస్టింగ్ షుగర్ 120, 130, నీ పోస్ట్ ప్రాండిల్ షుగర్ 180 ఉంది, నేనేం మందులు మార్చను, ఇన్సులిన్ పెట్టను. 2-3 రకాల మందులు వేసుకుంటున్నా సరే నీ షుగర్ తినకముందు 250, తిన్న తర్వాత 300 దాటుతుంది అంటే ఏమని అర్థం? ఆ మాత్రలు మనకి సరిపోతుంది. సో మాత్రలు సరిపోనప్పుడు మనకి బాడీలో ఇన్సులిన్ లేదు, బయట నుంచి ఇన్సులిన్ వేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పేషెంట్కి ఏం చెప్తానంటే, ఒక 10 ఏళ్ళ అయిపోయింది, ఆ బావిలో నీళ్లు తోడుతూ ఉంటే కింద మట్టే ఉంది కానీ జల రావట్లా, ఓల్డ్ వెల్. సో అప్పుడు ఏం చేయాలి? నీళ్ళు రాకపోతే బయట నుంచి వాటర్ ట్యాంకర్ తెచ్చుకుంటాం. సేమ్ ఇలాగే మనకి షుగర్ వచ్చి 10 ఏళ్ళు 15 ఏళ్ళు గడిచిపోయింది, నువ్వు మాత్రలు వేసుకుంటున్నావు, నువ్వు చేసిన తప్పులే, ఎక్సర్సైజ్ చేస్తున్నావు, డైట్ చేస్తున్నావు, కానీ నీ షుగర్స్ తగ్గట్లేదు, దాని అలా వదిలేయడానికి లేదు. ఏం చేయాలి? దాని అర్థం ఏంటి? లోపల ఇన్సులిన్ ఉత్పత్తి ఏమైంది? తగ్గింది. షుగర్ వచ్చిన కొత్తల్లో 50% పోయిందని చెప్పాను. 5 ఏళ్ళు గడిస్తే 45%, 10 ఏళ్ళు గడిస్తే 30%, 15 ఏళ్ళు గడిస్తే 25%, 20 ఏళ్ళు గడిస్తే 20%. అలా ఏమవుతుంది? లోపల ఇన్సులిన్ ఉత్పత్తి వయసుతో పాటు తగ్గుతూ. సో ఫస్ట్లో మాత్రలు బాగా పనిచేస్తాయి, రాను మాత్రలు ఎలా పనిచేయడం తగ్గిపోతుంది. కాబట్టి మనం మాత్రల డోస్ పెంచుకోవాలి, ప్లస్ అవసరమైతే బయట నుంచి ఇన్సులిన్ ఇస్తాం. సో కాబట్టి ఇన్సులిన్ అనేది మన ప్రాణాలని, గుండెని, కళ్ళని, కిడ్నీని కాపాడే మందు. సో ఇన్సులిన్ వల్ల లాస్ట్ స్టేజ్లో ఇస్తారు, ఇన్సులిన్ ఇచ్చామంటే మన లాస్ట్కి వచ్చేసాము, దానివల్ల ఇబ్బందులు అలా అనుకోవడానికి లేదు. చాలా మంది, నేను చెప్పాను కదా, టైప్ 1 డయాబెటీస్ పిల్లలకైతే నా దగ్గర ఉన్న 200 మంది పిల్లలకి ఫస్ట్ డే నుంచే ఇన్సులిన్ వాడతారు, వాళ్ళు 90 ఏళ్ళు హ్యాపీగా ఉంటారు. సో ఒకటి భయం ఏంటంటే మన పేషెంట్స్కి పొడుచుకోవాలి ప్లస్ నొప్పి ఉంటుంది అనేటువంటి ఒక్కటి తప్ప. ఇప్పుడు కొత్త రకం పెన్స్ వచ్చాయి, చాలా సింపుల్గా ఉంటాయి, అసలు నొప్పే తెలియదు, చాలా సన్న నీడిల్ ఉంటుంది. సో ఉదయం టిఫిన్కి ముందు, రాత్రి భోజనం ముందు పెన్ను పొట్టకి తొడకి వేసేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటారు. సో కాబట్టి ఇన్సులిన్ అనేది మనల్ని కాపాడే మందు. ఇన్సులిన్ కూడా మేము అవసరమైతేనే ఇస్తాము. ఇన్సులిన్ ఇస్తున్నామంటే మేము చెడ్డ డాక్టర్లు కాదు. సో డాక్టర్లు మార్చేస్తారు పేషెంట్లు, కానీ ఇన్సులిన్ వద్దనుకొని మనం టైం వేస్ట్ చేసుకుంటారు చాలా మంది పేషెంట్స్. సార్ ఇంకో 2 నెలలు సార్ తగ్గించుకొస్తా, ఇంకా 3 నెలలు సార్ తగ్గించుకొస్తా అని చెప్తుంటారు. కానీ నిజం చెప్పాలంటే ఎంత బాగా ఇన్సులిన్ వేసుకొని మన HbA1c 7 లోపల పెట్టుకోగలిగితే మనం అంత ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సార్ ఒకటి, ఇప్పుడు వేరే జబ్బులు, క్యాన్సర్ కావచ్చు, ఇంకోటి, మొత్తాన్ని మెడిసిన్తో దాన్ని పూర్తిగా నిర్మూలిస్తున్నారు. అయితే షుగర్ని మాత్రం ఎందుకు? ఏం జరుగుతుందంటే మనకి మన బాడీలో ఒక ప్రాబ్లం ఉంది. సో మన ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించింది. సో వీ డోంట్ నో హౌ టు రిపేర్ ఇట్. ఇప్పుడు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ పనితనం 150 రావాలి రోజుకి, ఈ 50 వస్తుంది, బయట నుంచి 100 టాబ్లెట్ ఇస్తా. మనకి సైన్స్ ఏం చెప్పిందంటే రిపేర్ చేయడం తెలియదు. కానీ మన అదృష్టం ప్రకారం ఎండోక్రైనాలజిస్టులు ఏం కనుక్కున్నామంటే మన బాడీలో తయారు చేసే కెమికల్స్ని మనం బయట నుంచి కనుక్కున్నాం. మన బాడీలో ఇన్సులిన్ ఉందా? బయట నుంచి ఇన్సులిన్, సేమ్ ఇన్సులిన్ మనం బయట కనుక్కున్నాం. సో ఇన్సులిన్ లేదు, బయట నుంచి ఇన్సులిన్ ఇస్తే శరీరానికి అంతకంటే ఏం కావాలి? ఆ ఆర్గాన్
మళ్ళీ రీజనరేట్ చేయలేం. దాన్ని రిపేర్ చేసే తెలివితేటలు ఫ్యూచర్లో రావచ్చేమో ఒక 100 ఏళ్ళకి అలాగా. సో మన పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఏం లేదో అది బయట నుంచి ఇస్తామో మన బాడీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో నేను వేసుకోను సార్ ఇన్సులిన్ అంటే లోపల ఇన్సులిన్ ఉత్పత్తి లేదు కదా, సో శరీరానికి సరిపోదు. సో కాబట్టి జబ్బు వచ్చింది అంటే యాక్సెప్ట్ చేసి మా ఎండోక్రైనాలజీ సలహా మేరకు చిన్న మందులు ఉంటాయి, సగం డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, అవసరమైతే ఇన్సులిన్ ఇస్తాం. సో ఈ 3 చూసుకుంటే మనం 90 ఇయర్స్ పాటు వేరే అవయవాలు ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. టోటల్. అంటే ఇంకొకటి సార్, మామూలుగా చాలా మంది అంటే ఇన్సులిన్నే లాస్ట్, అదే. ఇంకా మందులు అంటే 1, 2 ఇట్లా వాడుతూ వస్తారు. మళ్ళీ ఇన్సులిన్ తర్వాత ఇంకేం లేదు, ఇంకా మనం అయిపోయినట్టే అన్నట్టు ఇది ఉంది. అదైతే అపోహ సార్. ఇన్సులిన్ గురించి అస్సలు బెంగపడద్దు. ఇన్సులిన్ మన ప్రాణాలు రక్షిస్తుంది. సో నాకు ఈరోజు 100 మంది పేషెంట్ చూస్తే అందులో 20 మందికి మాత్రమే ఇన్సులిన్ ఉంటుంది. ఎందుకు? వాళ్ళకి షుగర్ వచ్చి 20 ఏళ్ళు గడిచిపోయింది. సో వాళ్ళ ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి ఇన్సులిన్ ఇవ్వాలి. సో ఇన్సులిన్ గురించి అపోహలొద్దు. ఇన్సులిన్ అనేది మనల్ని కాపాడే మందు. ఇన్సులిన్ మనల్ని రక్షిస్తుంది. సార్, షుగర్ ఎక్కువ అయిపోయి బాడీలో నిర్లక్ష్యం వహిస్తే ఫస్ట్ మన బాడీలో ఉండే ఏ పార్ట్ దెబ్బతినే అవకాశాలు? సో మంచి క్వశ్చన్ అడిగారు. సో షుగర్ బాడీలో ఎక్కువ అవటం వల్ల మన అశ్రద్ధ ద్వారా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో పాయింట్ ఏంటంటే మనకి నేను అనుకున్నట్టు 125 లోపల తిన్న తర్వాత 200 లోపల పెట్టుకోవాలి. అలా పెట్టుకోలేదు, ఎప్పుడు చూసినా 300, 400 ఉంది షుగర్ అంటే మన కళ్ళకు సంబంధించిన రెటినా ప్రాబ్లమ్స్ వస్తాయి, రెటినోపతి అంటారు. నెక్స్ట్ హార్ట్లో వచ్చేసి హార్ట్ అటాక్లు రావచ్చు. నెక్స్ట్ కిడ్నీలో క్రియాటిన్ వాల్యూ పెరిగి ప్రోటీన్స్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. తర్వాత కాళ్ళ నరాల మంటలు, తిమ్మిర్లు, నొప్పులు వచ్చేసి న్యూరోపతి రావచ్చు. సో ఇవన్నీ మనం ఇన్వైట్ చేయకూడదు. సో పాయింట్ ఏంటంటే మనం షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే ఫ్యూచర్లో మనం వేరే జబ్బులు రాకుండా చూసుకుని వేరే అవయవాలను కాపాడాలి. నేను పేషెంట్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఇప్పుడు మనం రోజు హెల్మెట్ పెట్టుకుంటాము, రోజు యాక్సిడెంట్ అవుతుందా? రోజు సీట్ బెల్ట్ వేసుకుంటాము, రోజు యాక్సిడెంట్ అవుతుందా? బట్ ఎందుకు చేయాలి? ఫ్యూచర్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ముందు జాగ్రత్త కోసం రోజు హెల్మెట్ పెట్టుకోం. అలాగే షుగర్ పేషెంట్స్ ఎప్పుడు చూసినా మన షుగర్ని 130 లోపల, తిన్న తర్వాత 200, 180 లోపల పెట్టుకోవడం ద్వారా ఫ్యూచర్లో మన హార్ట్, కిడ్నీలు, గుండె మీద లోడ్ పడకుండా చూసుకుంటాం. ఇప్పుడు మనకు 10 కిలోస్ బ్యాగ్ ఇస్తే మోస్తాం, 100 కిలోస్ బ్యాగ్ మనం మొయ్యలేము. సేమ్ అలాగే మన హార్ట్ కానీ, కిడ్నీలు కానీ, బ్లడ్ కానీ 100 to 150 షుగర్ని మోస్తుంది. 300 to 400 షుగర్ని బాడీలో లోడ్ ఏమైంది? పెరిగిపోయింది. కాబట్టి మనకు కనపడతా ఉంటుంది మన రిపోర్ట్లో మనం ఏం జరుగుతుంది మన బాడీలో. సో కాబట్టి డాక్టర్ సలహా మేరకు మనం చిన్న సింపుల్గా ఫాలో అయ్యి 20% ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే డయాబెటిక్ పేషెంట్స్ ఫ్యూచర్ చాలా సూపర్గా ఉంటుంది. సార్, ఈ షుగర్ పేషెంట్లకు ఈ నరాలు తొందరగా దెబ్బతింటాయి, అదేవిధంగా హార్ట్ స్ట్రోక్స్ కూడా ఎక్కువ వస్తాయి అంటారు. ఎలా సార్ అది? ఎప్పుడైతే మన బాడీలో షుగర్ ఎక్కువ ఉంటుందో నేను చెప్పినట్టు ఈ ఎక్కువైన షుగర్ వేరే వేరే అవయవాల్లో ఉన్నటువంటి చిన్న రక్తనాళాల్లో పేరుకుపోతుంది. సో మన హార్ట్ పంప్ చేయాలంటే మన హార్ట్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ కావాలి. మన హార్ట్కి వస్తే వెజల్స్ ఉంటాయి, మన హార్ట్ కూడా రక్తనాళాలు ఉంటాయి కదా, దాంట్లో కొవ్వు పెరిగిపోయి బ్లాక్స్ వస్తాయి. సో ఈ బ్లాక్స్కి మెయిన్ కారణం ఏంటంటే షుగర్ ఎక్కువ. సో లాంగ్ రన్లో 5 ఏళ్ల పాటు ఎప్పుడు చూసినా 200, 300 షుగర్ ఉంది, మనం మందులు వేసుకోవట్లేదు, అశ్రద్ధ చేసామంటే ఇలాంటి బ్లాక్స్ ఏమవుతాయి? పెరిగిపోతాయి. సో 100 మంది షుగర్ లేని పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళలో 30 మందికి హార్ట్ అటాక్ వచ్చింది. 100 మంది షుగర్ ఉన్న పేషెంట్స్ ఉంటే వాళ్ళు 60 మంది హార్ట్ అటాక్ వస్తుంది. అంటే ఏమైంది? రేట్ ఏమైంది? షుగర్ ఉన్న పేషెంట్స్కి వాళ్ళకున్న రిస్క్ ఏమైంది? పెరిగింది. సో కాబట్టి ఈ రిస్క్ని ఎలా తగ్గించుకోవాలి? నాకు షుగర్ ఉంది, నాకు హార్ట్ అటాక్ ఫ్యూచర్లో రాకూడదంటే ఏం చేయాలి అంటే మన బ్లడ్ షుగర్ ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి, HbA1c 7 లోపల పెట్టుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, కొవ్వు పదార్థాలు తగ్గించి 1 గంట పాటు వాకింగ్కి వెళ్ళి, నేను చెప్తాను నా పేషెంట్స్కి వాచ్లో 7000 స్టెప్స్ పర్ డే చేయమని చెప్తాను. ఇప్పుడు 7,000 స్టెప్పులు నడక, ఇలాంటివి చేయడం ద్వారా మన శరీరంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది, బీపీ కంట్రోల్ 7,000 స్టెప్ 7,000 ఓకే, బీపీ కంట్రోల్లో పెట్టుకొని ఇలా చేయడం ద్వారా ఫ్యూచర్లో హార్ట్ అటాక్, స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే సార్, జిమ్ చేయవచ్చా షుగర్ పేషెంట్స్? సో నెక్స్ట్ షుగర్ పేషెంట్లు ఏ ఎక్సర్సైజ్లు మంచివి, అసలు ఎక్సర్సైజ్ చేయాలా వద్దా, ఏ వ్యాయామం మంచిది మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఏంటంటే, సార్ నేను రోజు ఇంట్లో పని చేసుకుంటున్నాను సార్, ఉదయం సాయంత్రం దాకా నా పని అంతా నాదే సార్, సరిపోతుందా సార్ అంటారు.
నేను చెప్తా, లేడీస్ జనరల్గా వచ్చి అడుగుతారు, ఇది నీ జాబ్ కిందకు వస్తుందమ్మా, ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నీ కోసం నువ్వు కేటాయించాలి. 23 గంటల్లో 23 గంటల్లో 1 అవర్ పాటు మన కోసం మనం కేటాయించుకోవాలి. సో ఏ ఎక్సర్సైజ్ అయినా పర్లేదు. కొంతమంది యోగా చేస్తాను సార్, కొంతమంది జిమ్ చేస్తాను సార్, కొంతమంది రన్నింగ్ చేస్తాను సార్, షటిల్ ఆడుతున్నాను సార్, స్విమ్మింగ్ చేస్తాను సార్. ఏదో ఒక ఎక్సర్సైజు మన తిన్న ఆహారాన్ని మనం కొవ్వుగా మారకుండా మనం స్పెండ్ చేయాలి. కాబట్టి 500 క్యాలరీస్ ఫుడ్ తగ్గించి ఒక 200 క్యాలరీస్ మనం స్పెండ్ చేయాలి. ఎలా స్పెండ్ చేయాలి అంటే మన ఎక్సర్సైజ్ ద్వారా. సో వాకింగ్ చేయాలనుకునే వాళ్ళు 7000 స్టెప్పులు ఉండాలి రోజు మొత్తం. గూగుల్ ఫిట్ యాప్ కానీ వాచ్లో కానీ మీ స్టెప్స్ వచ్చేస్తాయి. సో 7000 మినిమం. 10,000 చేస్తాను సార్, సూపర్, అంతే. సో 7000 స్టెప్పులు మినిమం నడకుండాలి. తర్వాత రన్నింగ్ చేసినా, ట్రెడ్మిల్ చేసినా, యోగా చేసినా, మీరు చెప్పినట్టు జిమ్లో జాయిన్ అయ్యి స్ట్రెచెస్ చేసినా సరే, ఇవన్నీ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తాయి. మీకు ఏది నచ్చితే అది చేయండి. ఒక 24 అవర్స్లో ఎంత కేటాయించండి? వ్యాయామం అనేది కావాలి 1 అవర్. ఆటోమేటిక్గా ఆ వ్యాయామం వల్ల 30 నుంచి 40 పాయింట్లు షుగర్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో మొన్న ఒక పేషెంట్ వచ్చారు, కొత్తగా షుగర్ వచ్చింది, 250 ఉంది, చిన్న మాత్ర ఇచ్చాము. అతను సీరియస్గా నేను చెప్పాను వెయిట్ తగ్గాలి. సో 5 కిలోస్ వెయిట్ తగ్గాడు 6 నెలల లోపల. షుగర్ వెనక్కి వచ్చేస్తుంది. అంటే షుగర్ని కూడా రివర్స్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంది? వ్యాయామం. సో మనం బరువు తగ్గి వ్యాయామం చేస్తే మన షుగర్ డోసులన్నీ తగ్గిపోతాయి, ఇన్సులిన్ డోసులు తగ్గిపోతాయి, మన మందులు కూడా సగం డోసులు అయిపోతాయి. కొత్తగా షుగర్ వచ్చిన వాళ్ళకైతే వాళ్ళు బాగా వెయిట్ తగ్గి 10% వెయిట్ తగ్గితే డయాబెటీస్ రెమిషన్ అంటారు. షుగర్ కూడా వెనక్కి వెళ్ళిపోయి 5-6 ఏళ్ల పాటు షుగర్ మందులు వాడకుండా హ్యాపీగా ఉంటారు. సో కాబట్టి పేషెంట్స్ అర్థం చేసుకొని, అండర్స్టాండింగ్ చేసుకొని మాతో డిస్కస్ చేయడం ద్వారా క్లారిటీగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఎవరికి రెమిషన్ రావచ్చు, ఎవరికి ఇబ్బందులు వస్తాయని ముందుగానే మనం చెప్పడానికి అవకాశం. సార్ ఇంకొకటి, ఒక షుగర్ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత అతను ఫుడ్ విషయం చెప్తాడు, ట్యాబ్లెట్లు కరెక్ట్ రాసిస్తాడు, ఈ వాడు తగ్గిపోద్ది అంటారు. అతను ఈ 2 మాత్రం ఖచ్చితంగా ట్యాబ్లెట్లు వేస్తాడు, ఖచ్చితంగా వ్యాయామం చేస్తాడు. రాత్రిపూట నైట్ డ్యూటీ మేల్కొని ఉంటాడు, టెన్షన్లు ఉంటాయి, దానివల్ల కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది. ఎలా అది? వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు. షుగర్ పెరగడానికి కానీ, కంట్రోల్ లేకపోవడానికి కానీ, ఇబ్బందులు రావడానికి ఒక ఫ్యాక్టర్ కాదు, మల్టీ ఫ్యాక్టోరియల్. సో మన మానసిక ఆందోళన ప్లస్ మన స్ట్రెస్ లెవెల్స్ కూడా బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ పెంచుతాయి. ఈ కార్టిసాల్ హార్మోను ఇన్సులిన్కి ఆపోజిట్లో ఉంటుంది. సో ఇన్సులిన్ పెరిగితే కార్టిసాల్ తగ్గుతుంది, కార్టిసాల్ పెరిగితే ఇన్సులిన్ తగ్గుతుంది. సో కాబట్టి ఎప్పుడైతే కార్టిసాల్ పెరిగిందో ఇన్సులిన్ ఉత్పత్తి ఏమైంది బాడీలో? తగ్గింది. షుగర్ వాల్యూస్ ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. సో కాబట్టి మన స్ట్రెస్ లెవెల్స్ని మనం తగ్గించుకోగలిగితే మన షుగర్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సార్ నేను చాలామంది సాఫ్ట్వేర్ పేషెంట్స్ చూశాను, అమెరికా జాబులో ఇండియాలో కూర్చొని చేస్తుంటారు. సో వాళ్ళకి నిద్ర సరిగా ఉండదు. సో డే టైం నిద్రపోదామంటే సౌండ్లు వస్తుంటాయి, ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు, డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇలా ఎక్కువ రోజులు లాగలేరు అనమాట వాళ్ళు. సో మనకి ఎప్పుడైతే మన రిథమ్ దెబ్బతినిందో, నైట్ డే టైం సర్కేడియన్ రిథమ్ దెబ్బతినిందో, మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ ఏమవుతాయి? పెరుగుతాయి. సో స్ట్రెస్ ఒకటి, ఎక్సర్సైజ్ లేకపోవటము, వెయిట్ ఒబిసిటీ, బీపీ ఉండటము, ఫ్యామిలీలో డయాబెటీస్ ఉండటం, ఇవన్నీ కూడా షుగర్ని కంట్రోల్ లేకుండా పెట్టి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి నా పేషెంట్స్ నేను ఏం చెప్తానంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ ఉండాలా, జాబ్ ఉండాలా, ఫ్యామిలీ లైఫ్ ఉండాలా, వీటిని బ్యాలెన్స్ చేస్తూ రోజు ఎక్సర్సైజు, డైట్ ఉండాలా, డాక్టర్ని సలహా తీసుకోవాలి. సార్ ఇంకోటి, షుగర్ పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? తర్వాత ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఎక్కువగా వాటర్ తాగాలా వద్దా? డైట్ గురించి, డయాబెటిక్ పేషెంట్స్కి ఏ ఆహారం మంచిది, ఏ ఆహారం మంచిది కాదు. మనం ఏం తిన్నా సరే ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి గ్లూకోజ్. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు షుగర్ రావడానికి కారణమే మనకు బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువైపోతుందండి. నువ్వు గ్లూకోజ్ లోడ్ తగ్గించావనుకో, నీ ఇన్సులిన్ మీద లోడ్ ఏమైంది? ఆటోమేటిక్గా తగ్గింది. సో నువ్వు 4 బొండాలు తిన్నావు, ఒక 20 యూనిట్లు ఇన్సులిన్ కావాలి. 2 బొండాలకి 5 నుంచి 10 యూనిట్లే చాలు కదా. సో కాబట్టి మన బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా ఏది డిసైడ్ చేస్తుంది? మన తినే ఫుడ్. సో నువ్వు తక్కువగా తిన్నావు అనుకో, నీ ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ సరిపోతుంది. ఆల్రెడీ ప్యాంక్రియాస్కి ప్రాబ్లం ఉంది. సో నువ్వు తక్కువ తింటే దాని మీద లోడ్ తగ్గుతుంది, ఇన్సులిన్ ఉత్పత్తి ఉన్న కాస్త ఇన్సులిన్ మన బాడీకి సరిపోతుంది. నువ్వు ఎక్కువ తినేస్తున్నావు, ఆ తిన్నదాన్ని ఇన్సులిన్ సరిపోక బ్లడ్లోనే గ్లూకోజ్ తిరుగుతూ ఉండి ఇబ్బందులు వస్తాయి.
సో కాబట్టి మన ఆహారము మితాహారం తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ లోడ్ తగ్గించాలి. ఇప్పుడు పేషెంట్స్కి, షుగర్ పేషెంట్స్కి స్వీట్లు, కూల్ డ్రింక్లు, పఫ్లు, కేకులు, బోండాలు, బజ్జీలు, స్వీట్లు ఎందుకు వద్దంటామంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇంత పెద్ద యాపిల్లో 60 క్యాలరీలు ఉంటే ఇంత చిన్న స్వీట్లో 300 క్యాలరీస్ ఉంటాయి. సో ఇంత పెద్ద యాపిల్ తిన్నావు, 60 క్యాలరీలు వచ్చాయి, పొట్టలో ముక్కలు అలాగే ఉన్నాయి, నిదానంగా కరుగుతున్నాయి, 1 గంట వరకు నీకు ఆకలి ఎట్టింది, అలాగే ఉండిపోతుంది, బాగా హెల్ప్ చేస్తుంది. ఇంత చిన్న స్వీట్ తిన్నావు, వెంటనే కరిగిపోయింది, గ్లూకోజ్ పెరిగిపోయింది, వెంటనే గంట కల్లా మళ్ళీ ఆకలి. సో కాబట్టి నువ్వు తినే ఫుడ్ నీ షుగర్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి మన పేషెంట్స్కి ఏం చెప్తామంటే, నీకు ఎప్పుడైనా తినాలనిపిస్తుంది స్వీట్లు తినచ్చు, బట్ తిన్నదాన్ని మనం ఖర్చు పెడదాం. నీకు 300 క్యాలరీస్ ఎక్కువ తిన్నావు ఈరోజు, ఒక ½ అవర్ ఎక్స్ట్రా వాకింగ్కి వెళ్ళు. సో అలాగా నువ్వు ఏం తింటున్నావు, బ్యాలెన్స్ చేసుకుంటున్నావా లేదా, తిన్నది స్పెండ్ చేస్తున్నావా లేదా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి రైస్ మానేయచ్చా సార్, పూర్తిగా రైస్ మానేయాలా, కొర్రలే తినాలా, పప్పు దినుసులు తినాలా, ఏం తినాలని అడుగుతుంటాం. నేను నా పేషెంట్స్కి ఏం చెప్తానంటే, ఉదయాన్నే లేచావు, 4 దోశ తింటున్నావు కదా, 2 దోసే తిను, ఇంత యాపిల్ యాడ్ చేసుకో. మధ్యాహ్నం 4 కప్పులు రైస్ తింటున్నావు, 1.5 కప్పే రైస్ తిను, ఇంత బొప్పాయికాయ లంచ్లో యాడ్ చేసుకో. తర్వాత రాత్రికి 4 చపాతీ ఇష్టం సార్, 2 చపాతీ తిను, ఇంత పుచ్చకాయ యాడ్ చేసుకో. అంటే ఏం చేస్తున్నాం, ఫుడ్ని మనం హాఫ్ చేస్తున్నాం, మిగతా ఫ్రూట్స్ వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాం. ఫ్రూట్స్ వెజిటబుల్స్లో కార్బోహైడ్రేట్ చాలా తక్కువ ఉండి మనకి హెల్ప్ చేస్తాయి. సో తొందరగా షుగర్ పెరగకుండా చూసుకుంటాయి. కాబట్టి తినే ఫుడ్లో పిండి పదార్థాల కార్బోహైడ్రేట్ శాతాన్ని తగ్గించి ప్రోటీన్స్ పెంచుకుందాం. ఎగ్ తీసుకోండి, ఎగ్ వైట్ తినండి, పల్సెస్ పప్పు దినుసులు తినండి, లెగ్యూమ్స్ తినండి, స్ప్రౌట్స్ తినండి. సో నేను రైస్ మానేసి కొర్రలు తింటున్నాను సార్, చపాతీలు తింటున్నాను సార్ అంటే దాంట్లో కూడా షుగర్ సేమ్ ఉంటుంది. నీ కార్బోహైడ్రేట్ రైస్లో ఎంత కార్బోహైడ్రేట్ ఉందో రాగుల్లో అంతే ఉంటుంది, కొర్రల్లో అంతే ఉంటుంది, అన్ని మిల్లెట్స్లో అంతే ఉంటుంది. అంటే ఏదైనా మోతాదు తక్కువ తినాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ అడ్వాంటేజ్ ఏంటంటే కొద్దిగా ఫైబర్ ఉంటుంది. సో నేను మిల్లెట్స్ కొనుక్కోలేను సార్, కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, 3 కప్పులు రైస్ బదులు 1 కప్పు రైస్ తిని 1 ఎగ్ తిన్నావు అనుకో, మిల్లెట్స్ తిన్నట్టే. ఒక ఫైబర్, ఒక ఫ్రూట్ తిన్నావు అనుకో, మిల్లెట్స్ తిన్నట్టే. అంటే నువ్వు ఫైబర్ యాడ్ చేసావు అనుకో ఫుడ్కి. సో దానికి కావాలి ఎగ్లో ఉండే లోపల ఉండే పచ్చది తినవచ్చా? సో ఎగ్ వైట్కి ఎగ్ ఎల్లో తినచ్చు అని అడుగుతారు. జనరల్గా ఎల్లోలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుందనే భయం ఉంది. పేషెంట్కి కొలెస్ట్రాల్ లేదు, కొలెస్ట్రాల్ మందులు వాడలేదు, గుండె జబ్బులు లేవు, హ్యాపీగా హోల్ ఎగ్ తినచ్చు. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నట్టే ఎగ్ ఎల్లో తింటే. సో నాకు కొలెస్ట్రాల్ ఉంది, నేను హార్ట్ పేషెంట్ని, ఆల్రెడీ కొలెస్ట్రాల్ మందులు వాడుతున్నాను, ఎందుకు ఎక్స్ట్రా లోడ్ నీకు అని చెప్పి వద్దని చెప్తాం అంతే. వైట్ తినొచ్చు, వైట్ ఫుల్ ప్రోటీన్. సో కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మనం తినే ఫుడ్ని మనము బ్యాలెన్స్గా తినాలి. సో రకరకాల డైట్స్, రకరకాల పల్సెస్, మిల్లెట్స్ బయట నుంచి తెచ్చుకొని కాస్ట్ ఎక్కువైపోయి వాటిని మెయింటైన్ చేయలేరు. సో ఫ్యామిలీలో 4 ఉంటారు, అందులో 2కి షుగర్ ఉంటుంది, 2కి షుగర్ ఉంటుంది, ఒకే ఒక లేడీ అందరికీ వండి పెట్టాలి. సో ఏదైనా ఫుడ్ ఎండోక్రైనాలజిస్ట్గా ఏం చెప్తామంటే, లాంగ్ రన్లో నెక్స్ట్ 10 ఏళ్ల పాటు హ్యాపీగా ఉండే ఫుడ్ చెప్పాలి. ఈరోజు మిల్లెట్స్ తినండి సార్, ఈరోజు కొర్రలు తినండి సార్ కొనుక్కోనడం కానీ అది ఎన్ని రోజులు మెయింటైన్ చేయగలవు నువ్వు? సో కాస్ట్ ఎంత పడుతుంది ఫ్యామిలీ మీద? సో పాయింట్ ఏంటంటే ఓట్స్ తినమన్నావు, బయట ఫుడ్ కొని తెచ్చుకునే ఫుడ్ని యావరేజ్ మిడిల్ క్లాస్ హ్యూమన్ బీయింగ్కి, మనుషులకి లోడ్ పడదు, ఫైనాన్షియల్గా స్ట్రెస్ అవ్వకూడదు. పాపం ఒక్కటే ఇన్ని వంటలు ఎలా చేయగలదు? నేను ఏం చెప్తానంటే అందుకే పేషెంట్స్కి అన్నంలో కూర కలుపుకోబడదు, కూరలో అన్నం కలుపుకో అని చెప్తాను. సో అంటే కార్బోహైడ్రేట్ తగ్గించుకొని వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తిను. అంటే ఒక్కసారి తినేది 4 సార్లు తినొచ్చు, బట్ క్వాంటిటీ కార్బోహైడ్రేట్ తగ్గించు. సో ఇప్పుడు నువ్వు ఇంత రైస్ తిన్నా తొందరగా కరిగిపోతుంది, ఇంత రైస్ తిని ఇంత పుచ్చకాయ కానీ, ఇంత యాపిల్ కానీ, ఇంత బొప్పాయి కానీ యాడ్ చేసుకున్నావు అనుకో, పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది, వెంటనే ఆకలేదు. సో కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకోవడం ద్వారా మన రైస్ క్వాంటిటీ, కార్బోహైడ్రేట్ క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. సార్ ఇంకోటి, కొంతమంది అంటే చక్కెర కాఫీలో కానీ టీలో కానీ చక్కెర కలుపుకొని అది వద్దు, దానివల్ల షుగరు, బెల్లం వేసుకోండి, లేదంటే నెయ్యి అంటారు, సారీ ఈ తేనె వేసుకోండి, ఇవి అంటారు, అందులో షుగర్ ఉంటుందా లేదా? మనం ఏం తిన్నా సరే ఫైనల్ ప్రోడక్ట్ గ్లూకోజ్ అనుకున్నాం. సో చక్కెర డైరెక్ట్
సోర్స్ బెల్లం. ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో బెల్లము, తేనె, చక్కెర ఈ మూడిట్లో గ్లూకోజ్ మోతాదు ఒకే విధంగా ఉంటుంది. ఒకే విధంగా ఉంటుంది. సో బెల్లం కూడా ఎటు నుంచి చెరక నుంచే వస్తుంది. బెల్లాన్ని రీఫైన్ చేస్తే వచ్చేదే చక్కెర. హనీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? నెక్టార్. హనీలో కూడా మనకి ఫ్రక్టోజ్, సుక్రోజే ఉంటుంది. సో కాబట్టి మీకు ఆ స్పూన్ కూడా షుగర్ తగ్గించుకోవాలి అనిపిస్తే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వేసుకోవచ్చు. షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ ఉంటాయి, డ్రాప్స్. నీకు టేస్ట్ కోసమే షుగర్ వాడేది. అవును. అవి హ్యాపీగా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వల్ల మనకేం ప్రాబ్లమ్స్ లేవు. రోజుకు 1-2 సార్లు కాఫీలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వేసుకోవడంలో మనకు వచ్చే నష్టం లేదు. కానీ షుగర్ సార్ నిజంగా షుగర్ వేసుకొని తాగుతున్నాను సార్, నాకు తాగాలనిపించింది, అది ఒక 50 క్యాలరీస్ ఉంటాయి కదా, 50 క్యాలరీస్ బర్న్ చేయి, ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్కి వెళ్ళు, నువ్వు షుగర్ కాఫీ తాగినా నేనేమనుకోను. సో పాయింట్ ఏంటంటే రోజు మొత్తంలో మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నావు, ఎంత స్పెండ్ చేస్తున్నావు, నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలిగితే నువ్వు షుగర్లో చక్కెర వేసుకున్నా, బెల్లం వేసుకున్నా, తేనె వేసుకున్నా నేనేం అబ్జెక్షన్ పెట్టను. నేను రోజు చక్కెర వేసుకుంటున్నాను సార్, నేను వాకింగ్కి వెళ్ళాను సార్, అప్పుడు ఆ కాస్త కూడా నీకు ఎక్స్ట్రా బర్డన్ అయిపోతుంది. సో కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి. పేషెంట్కి, అందరి పేషెంట్స్కి తెలియదు కాబట్టి జనరల్గా షుగర్ డాక్టర్లు ఏం చెప్తా అంటే మేము అది తినద్దు, ఇది తినద్దు అని చెప్తాం. నిజంగా మీరు నన్ను క్వశ్చన్ అడిగారు అనుకోండి, షుగర్ పేషెంట్ స్వీట్లు తినొచ్చా? ఎక్కడైనా షుగర్ పేషెంట్స్కి షుగర్ స్వీట్లు బ్యాన్ అని ఉందా సార్? ఎక్కడా లేదు. సో నువ్వు లోడ్, నీకు షుగర్, ఇప్పుడు నువ్వు ఒక స్వీట్ తిన్నావు, ఒక ఎక్స్ట్రా 1 గంట రన్నింగ్ చేసావు అనుకో, ఆ స్వీట్ కరిగిపోతుంది. పేషెంట్లు అది చేయట్లేదు, బ్యాలెన్స్ చేయలేరు కాబట్టి ఏం చెప్తారు డాక్టర్లు ఇంతమందితోటి? సో వద్దు 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 అని చెప్తారు. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు షుగర్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంది ఈ ఫుడ్. అయితే వైద్య రంగంలో కూడా ఎక్కువగా షుగరు ఇదే హాస్పిటల్ ఎక్కడ పోయినా కిటకిటలాడుతున్నాయి. కొన్ని రకాల పండ్లు వస్తున్నాయి, ఈ పండు తింటే షుగర్ తగ్గిపోద్దని అదొక వ్యాపారంగా మారింది. నేను చెప్తాను. చాలా మందికి ఇది మనతో జీవితాంతం ఉండే జబ్బు. పేషెంట్ ఏమనుకుంటారంటే ఎక్కడైనా నాకు తొందరగా ఉపశమనం లభిస్తుందా, వీళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే ఎక్కడైనా షార్ట్ కట్స్ ఉన్నాయా, మాయలు మంత్రాలు ఉన్నాయని ఎతుకుతుంటారు. పేషెంట్ సైకాలజీ పాపం వాళ్ళని తప్పట్లేదు. వీళ్ళని క్యాష్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మెంతులు, కాకర, కలబంద, వేపాకు, నేరేడు జ్యూసు ఇవన్నీ ట్రై చేశారు. వీటికి మీ షుగర్కి సంబంధం లేదు. నేను పేషెంట్ సార్ రోజు మెంతులు తింటున్నాను సార్, 350 షుగర్ ఉంటుంది, మెంతులు తింటా అని చెప్తున్నా దగ్గరికి వచ్చి. నేనేం చెప్తాను, నీకు నచ్చితే మెంతులు తినాలనిపిస్తే తిను, నీకు నచ్చితే కాకరకాయ జ్యూస్ తాగు, దానికి షుగర్కి లింక్ లేదు. నా మందులు ఆపొద్దు, నీ కంట్రోల్లో పెట్టుకో, హ్యాపీగా కాస్త వాకింగ్కి వెళ్ళు. సో దీని మీద పెట్టే కాన్సన్ట్రేషన్, నువ్వు కాకరకాయ జ్యూస్ చేసుకోవడానికి, నీ మెంతులు మార్చుకు కాన్సన్ట్రేషన్ దేని మీద పెట్టమంటాను నేను? కాస్త నడవడానికి, ఫుడ్ కరెక్ట్గా తీసుకోవడానికి పెట్టు. ఇవన్నీ పనిచేయవమ్మా, పనిచేస్తే నేనే చెప్తాను నీకు అని చెప్తా. కాబట్టి ఈ నేరేడు కాయలు, ఈ కాకరకాయలకి ఇంకోటి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ తినచ్చా అని అంటారు. పేషెంట్లకి ఏంటంటే మనం హోల్ ఫ్రూట్ ఉంది, దాంట్లోంచి నీరు తీసేసి డ్రై చేసేసి మళ్ళీ దాన్ని నీళ్ళలో నానబెట్టుకొని మళ్ళీ తింటాం. ఈ డ్రై ఫ్రూట్స్ అనే పేరుకే డ్రై, ఎండిపోయిన ఫ్రూట్స్, దాంట్లో ఏం ఉండవు. సో ఇప్పుడు మార్కెట్లో కాస్ట్ ఎక్కువ సార్. మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ తింటే షుగర్ తగ్గుద్ది, అది డ్రాగన్ ఫ్రూట్. జామకాయలు తింటే షుగర్ తగ్గుద్ది. అన్ని ఇప్పుడు బనానాలో కూడా ఈ ఫలానా బనానా తింటే కూడా అయితే దాని తొక్కతో పాటు మొత్తం తినేస్తే షుగర్ తగ్గుద్ది. ఆ విధంగా వ్యాపారం చేస్తున్నాం. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. పేషెంట్స్కి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మన ఆహారానికి మంచిది. షుగర్ పేషెంట్స్కి ఏ ఫ్రూట్స్ తినొచ్చు, ఏ ఫ్రూట్స్ తినకూడదు. షుగర్ పేషెంట్స్కి మేము ఏం చెప్తామంటే యాపిల్, బొప్పాయి, జామకాయ, పుచ్చకాయ, గ్రేప్స్, దానిమ్మ, డ్రాగను, తర్బూజా, పనసకాయ, బత్తాయి, నారింజ హ్యాపీగా తీసుకోమని చెప్తాం. ఎక్కువ తీయగా ఉంటాయి అరటిపండు, మామిడి, సపోటా, సీతాఫలం, పైనాపిల్, ఇవి అప్పుడప్పుడు తీసుకోండి అని చెప్తాం. ఎందుకంటే లోడ్ ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ షుగర్ ఉంటుంది. సో కాబట్టి హ్యాపీగా నేను చెప్పిన అన్ని ఫ్రూట్స్ తినొచ్చు. రైస్ తగ్గించి ఫ్రూట్స్ ఫుడ్కి యాడ్ చేసుకుంటే మీ షుగర్ ఇంకా బాగా కంట్రోల్. సో షుగర్ పేషెంట్ ఫ్రూట్ తినొచ్చా సార్ అని మొన్న ఒక పేషెంట్, నాకు 10 ఏళ్ళు అయింది షుగర్ వచ్చి, ఆ ఫ్రూట్ తినకూడదని కూడా తెలియదు. పాయింట్ ఏంటంటే పేషెంట్స్ చాలా అపోహల్లో ఉంటారు. సో ఎవరు చెప్పినా నమ్మేస్తారు పాపం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ డాక్టర్లే. సో కాబట్టి పేషెంట్స్కి మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ వెళ్తుంది. సో కాబట్టి ఎండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు మీకు ఏది బెస్టో అది చెప్తాం. కన్ఫ్యూజ్ అయిపోయి ప్రతి ఒక్కరిని ఫాలో అయ్యి ప్రతి ఒక్కరి విషయాలు మీరు ట్రై చేయాల్సిన అవసరం లేదు. మీకు మీ డాక్టర్కి రిలేషన్ ఉంటుంది, ఆయన ఏ అడిగినా అన్నిటికీ సమాధానం చెప్తారు. కాబట్టి సో డాక్టర్ సలహా లేకుండా ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. చాలామంది పేషెంట్స్ నేను చూశాను, సార్
వారం నుంచి మాత్ర ఆపేసాను సార్, మొన్న ఆయన జ్యూస్ ఇచ్చాడు సార్, ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ టీవీలో కొనుక్కున్నాను సార్, చూస్తే 550 షుగర్, వారం నుంచి మందులు వేసుకోలేదు, అదేదో జ్యూస్ తాగుతున్నాను అన్నాడు. అది 10,000 పెట్టి తెప్పించుకున్నాడు కొరియర్లో. సో ఎక్కడ తేడా జరిగింది ఆ పేషెంట్కి డాక్టర్కి ట్రస్ట్ లేదు. సో పేషెంట్ వచ్చి ఎక్కడో టీవీలో చూపించిందని కొనుక్కుంటాడు. సో పేషెంట్ తప్పట్లేదు. సో వాళ్ళకి ఏం చెప్పాలంటే ఏది కరెక్టో డాక్టర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళ దగ్గర డబ్బులు వేస్ట్ చేయించకూడదు, ఆరోగ్యం పాడైపోతుంది, షుగర్ పెరగటం వల్ల దానివల్ల ఇబ్బందులు వస్తాయి. సో నువ్వేమైనా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నావు, మానిటర్ చేసుకో. నిజంగా నీకు డాక్టర్ నాకు నచ్చలేదు సార్, నేనే చూసుకుంటాను, నాకు తగ్గించుకోగలను, నువ్వు 2 పూట్ల షుగర్ టెస్ట్ చేయి. నీకు నార్మల్ రిపోర్ట్ ఉంటే నేనే మందులు ఇవ్వను కదా. అవును. సో ఇప్పుడు నేను కాకరకాయ జ్యూస్ తాగాను సార్, నాకు నార్మల్ రిపోర్ట్ వచ్చింది, నేనే మందులు ఇవ్వను. సో అది ఎందువల్ల తగ్గిందో నాకు తెలియదు. బట్ రిపోర్ట్ నార్మల్ లేకుండా, రిపోర్ట్ టెస్ట్ చేసుకోకుండా మీరు ఎక్స్పెరిమెంట్లు చేయటం ద్వారా మీ ఆరోగ్యాన్ని రిస్క్లో పెడుతున్నారు. సరే, ఇప్పుడు కొంతమంది ఈ మందులు వాడకుండానే ఉదయాన్నే కాకరకాయ జ్యూసు, కలబంద జ్యూసు, అంటే చేదుగుడ్డే, వేపాకు జ్యూసు, ఇట్లా గ్లాసులు తినడం వల్ల కిడ్నీలు పాడవుతాయా లేదంటే షుగర్ తగ్గుద్దా? పాయింట్ ఇందాక మనం అనుకున్నట్టు, ఎప్పుడైతే మనము ఆల్టర్నేటివ్ వైపు చూస్తామో మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. కాకరకాయ జ్యూసు, కలబంద జ్యూసు, నేరేడుకాయ జ్యూస్కి, వేపాకు జ్యూస్కి షుగర్ తగ్గదు. కానీ ప్లాంట్ ప్రోడక్ట్స్ అన్ని మన లివర్, కిడ్నీలు క్లీన్ చేయాలి. సో వాటి మీద ఎక్స్ట్రా ఏమైంది లోడ్ ఎక్కువ పడుతుంది. సో ఎనీ ప్లాంట్ ప్రోడక్ట్ ని మనం తెలియకుండా, దాంట్లో సేఫ్టీ చూడకుండా తీసుకుంటే కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు వచ్చేస్తాయి, కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మేము జోక్ వేస్తుంటాం పేషెంట్స్ తోటి, అన్ని చేదు అయిపోయి ఇంక కుంకుడుకాయలు మిగిలి ఉన్నాయి, అవి కూడా ఎవడో ఒకటి తాగేస్తాడు. సో అంటే ఏంది, పేషెంట్స్ కి షుగర్ అంటే స్వీట్, చేదు తింటే షుగర్ తగ్గుతుంది. సో అలా ఏం ఉండదు. సో నీ చేదు ఫుడ్ తోటి ఎవరో ఒక చిన్న స్టార్ ఫ్రూట్ చిన్నది ఒకటి తీసుకొచ్చాడు, ఇత్తనం లాగున్నది, అది నోట్లో పెట్టుకుని నేను టేస్ట్ చేశాను అనమాట. పేషెంట్ తింటున్నాడు, వారం పాటు 4 నుంచి చేదు ఉంది. అంటే అంత పవర్ఫుల్. ఎక్కడెక్కడి నుంచో చేదు ఇత్తనాలన్నీ పట్టుకొచ్చి పేషెంట్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. సో కాబట్టి ఏంటంటే పేషెంట్ మైండ్ ఎలా ఉంటుందంటే, నాకు వెంటనే ఉపశమనం రావాలా, నాకు జబ్బు తగ్గిపోవాలంటే అది ఇంపాసిబుల్. సో ఒకసారి షుగర్ వచ్చిందంటే మన లైఫ్ లాంగ్ మనతో ఉంటుంది, మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. డాక్టర్ సలహా లేకుండా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్, ఆల్టర్నేటివ్ ప్లాంట్ ప్రోడక్ట్స్, చెట్టు ప్రోడక్ట్స్, ఈ రసాలు, జ్యూసులు తాగడం ద్వారా మనం ఇంకా ఎక్కువ ఇబ్బందుల్ని మనం ఇన్వైట్ చేసుకొని తెచ్చుకున్నట్టు. జ్యూసులు కాయ తినొచ్చు కానీ జ్యూసులు కూడా. నెక్స్ట్ క్వశ్చన్. సో సార్ క్వశ్చన్ ఏంటి, జ్యూసులు తాగొచ్చా, ఫ్రూట్సే తినాలా? గుడ్ క్వశ్చన్. మనము కాయ తింటే మనకి దాంట్లో పీచు పదార్థం ఉంటుంది, ప్లస్ కాయలో ఉండే షుగర్ని ఆ పీచు పదార్థం వెంటనే రిలీజ్ అవ్వకుండా స్లోగా రిలీజ్ చేస్తుంది. సో జ్యూస్ చేసావు, కాయలో ఉన్నటువంటి మొత్తం ఫైబర్ని పక్కన ఫిల్టర్ చేసావు, కింద చక్కెర నీళ్ళు తాగావు. కాబట్టి షుగర్ పేషెంట్స్కి ఏం చెప్తారంటే, జ్యూసులు వద్దు, హోల్ ఫ్రూట్ తినండి అని చెప్తా. సార్ నాకు పళ్ళు లేవు, నవలేను అన్నా అనుకో, ఫిల్టర్ చేయకుండా జ్యూస్ తాగమని చెప్తా. ఏం చేయొచ్చు, ఫిల్టర్ చేయొద్దు, జ్యూస్ తాగి. నాకు బెనిఫిట్ వచ్చింది, నాకు ఫ్రూట్ నీ ఒంట్లోకి వెళ్ళిపోయింది కదా, అంటే పీచు పదార్థం కూడా వెళ్ళింది. సో కాబట్టి జ్యూస్ తాగాలనిపిస్తే ఫిల్టర్ చేయకుండా తాగండి, లేదంటే జ్యూస్లు వద్దు, హ్యాపీగా ఒట్టి హోల్ ఫ్రూట్, మొత్తం ఫ్రూట్ని మనం తినొచ్చు. సార్, ఈ షుగర్ ట్యాబ్లెట్లు వేసుకుంటా ఉంటాం కదా ఉదయం సాయంత్రం మొత్తం, దానివల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది అంతా, అది శుద్ధ మాదిరిగా మట్టి మాదిరి కదా, మొత్తం కిడ్నీలోకి పోయి కిడ్నీలు దెబ్బతింటాయి అనేది ఒక అపోహం. సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నేను పేషెంట్ రాగానే ఫస్ట్ క్వశ్చన్ ఏమంటానంటే, మీకు షుగర్ డేంజరా, షుగర్ మాత్రలు డేంజరా అని అడుగుతాను. నీకు 250 షుగర్ ఉంది, 100 ఉండాలి. ఆ 150 పాయింట్లు నీ శరీరానికి డేంజర్, నీ కిడ్నీకి, నీ గుండెకి డేంజర్, ఎక్స్ట్రా ఉన్నది. నేను ఇచ్చే షుగర్ ఎండోక్రైనాలజిస్ట్ అన్ని మాత్రలు కూడా కిడ్నీలకు సేఫ్. మెట్ఫార్మిన్, ఇన్సులిన్, గ్లిమిపెరైడ్, సిటాగ్లిప్టిన్, విల్డాగ్లిప్టిన్, డాపాగిఫ్లోజిన్, ఏ ఒక 5 రకాల మాత్రలు. మేము ఇచ్చే ప్రతి మాత్ర కూడా నీ కిడ్నీల్ని కాపాడుతుంది. సో షుగర్ పేషెంట్లకి షుగర్ డేంజర్, కానీ మేము డాక్టర్లు ఇచ్చే మందులు కిడ్నీని, గుండెని, లివర్ని చెడగొట్టవు 100%. ఆ మాత్రలు ఇంకా లోపలికెళ్ళి మీ షుగర్ తగ్గించడం ద్వారా మీ కిడ్నీని, గుండెని, లివర్ని, కళ్ళని కాపాడుతున్నాయి. సో పేషెంట్లు కరెక్ట్గా ఆపోజిట్ ఆలోచిస్తున్నారు, తెలియని అపోహలు. సో మేము ఇచ్చే మాత్రల వల్ల కిడ్నీలు చెడిపోవు, నీకు షుగర్ ఎక్కువ ఉండటం వల్ల ఆ లోడ్ పెరగడం వల్ల కిడ్నీలు చెడిపోతున్నాయి, అది పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ అయింది ఒక పేషెంట్కి,
క్రియాటిన్ 2.5 ఉంది వేరే కారణాల వల్ల, వాళ్ళకి మాత్రమే కొన్ని మాత్రలు మేము ఇవ్వం. వాళ్ళకి ఏది బెస్టో అది ఇస్తాం. ఆల్రెడీ కిడ్నీ వాల్యూ పెరిగిన వాళ్ళకి మాత్రలు ఇవ్వకూడదు, ఇన్సులిన్ ఇవ్వాలని రూల్స్ ఉంటాయి. అంతేగాని షుగర్ పేషెంట్స్ కామన్గా రాసే ఈ 10 రకాల మందుల వల్ల కిడ్నీలకు ఎటువంటి ఇబ్బంది లేదు, కిడ్నీలు నార్మల్గా ఉంటాయి, ఇంకా కిడ్నీలు కాపాడబడతాయి. సార్ ఇంకొకటి అంటే చిన్నప్పటి నుంచి షుగర్ ఉండి దీర్ఘకాలికంగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా 70 సంవత్సరాలు ఆ వయసు వాళ్ళు కూడా మామూలుగా ఈ షుగర్ పేషెంట్కు శృంగారంలో వాళ్లకు అంత యాక్టివ్నెస్ ఉండదు అని మానసికంగా బాధపడుతుంటారు. వాళ్ళు వేరే వేరే ట్యాబ్లెట్లు యూజ్ చేసి హాస్టోక్లో వచ్చి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్లకు మీ సలహా ఏంటి? ఎక్సలెంట్ క్వశ్చన్. కామన్గా ఏంటంటే కామన్గా మనం డిస్కస్ చేసుకునే క్వశ్చన్, హార్మోన్ వ్యాధులు, షుగరు ప్లస్ మన సంసారం, ఫ్యామిలీ లైఫ్, సెక్సువల్ యాక్టివిటీ. సో పాయింట్ ఏంటంటే షుగర్ వ్యాధిగ్రస్తులకి నేను చెప్పినట్టే మనకి రక్తనాళాలు మూసుకుపోతున్నట్టే మన పెన్నిస్ అవయవం అంగం మీద కూడా మన రక్తం పారకడాలి కాబట్టి రక్తనాళాలు మూసుకుపోవటం వల్ల రక్త ప్రసరణ ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో మనం షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా మన ఫ్యామిలీ లైఫ్, సంసార లైఫ్ బాగుంటుంది. ఎప్పుడైతే 400-500 షుగర్ ఉందో మనకి రక్త ప్రసరణ తగ్గిపోయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్స్. సో ఎవరికైతే అంగస్తంభన సమస్యలు ఉన్నాయో వాళ్ళు క్లియర్గా మా దగ్గరికి వస్తే అది షుగర్ వల్ల జరిగిందా, స్ట్రెస్ వల్ల జరిగిందా? కామన్గా ఏంటంటే 100% 50 to 60% స్ట్రెస్ రిలేటెడ్. పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు, మనం చేయగలవా లేదా, పార్ట్నర్తో ఇబ్బందులు, వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ లేకపోవడం, మానసిక ఆందోళన వల్ల వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. సో షుగర్ వల్ల ఉందా, మానసికం వల్ల ఉందా డివైడ్ చేసుకొని, షుగర్ వల్ల ఉంటే ఏ స్టేజ్లో ఉంది, ఏ మందులు వాడితే బాగుంటుంది, ఏ సేఫ్ మందులను చూసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన సెక్సువల్ లైఫ్ ప్లస్ మన సంసారం లైఫ్ హ్యాపీగా ఉండాలంటే వాళ్ళు కూడా HbA1c 7 లోపల పెట్టుకోవాలి. ప్లస్ మొహమాటం లేకుండా మమ్మల్ని అడిగితే మేము క్లాసిక్గా ఎవాల్యుయేట్ చేసి అసలు ఏం జరుగుతుంది, మీకు ఎందుకు ఇలా వచ్చిందని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఆ హ్యాపీనెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మొహమాట పడకుండా ఎండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు ఫ్యామిలీ లైఫ్ని కూడా హ్యాపీగా ఉంచుకోవడం మంచిది. సార్ ఇంకోటి, ఈ షుగరు అంటే మద్యం సేవించడం, అదేవిధంగా సిగరెట్ తాగడం వల్ల షుగర్ పెరుగుద్దా, ఎట్లా సార్? సో ఎక్సలెంట్ క్వశ్చన్. షుగర్ పేషెంట్ స్మోక్ చేయొచ్చా, ఆల్కహాల్ తీసుకోవచ్చు? స్మోకింగ్ అనేది 100% బ్యాన్, వద్దనే వద్దు. స్మోకింగ్ వెళ్ళి లంగ్ క్యాన్సర్కి, బ్లడ్ క్యాన్సరు, బోన్ క్యాన్సర్కి అవకాశం. మన బాడీలో నికోటిన్ వెళ్ళటం ద్వారా మనకు ఒక 20 రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్మోకింగ్ చేయొచ్చా? షుగర్ పేషెంట్ కాదు, ఎవరు చేయకూడదు. స్మోకింగ్ ఎంత తక్కువ చేస్తే, అసలు ఆపేస్తే అంత మంచిది. సో టొబాకో చూయింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది లేడీస్ నా దగ్గరికి నాలుగు చాపంగానే మొత్తం ఎర్రగా అయిపోయి ఉంటుంది. అంటే పొగాకు ఏ రూపంలో బ్లడ్లోకి వెళ్ళినా, నోట్లోకి వెళ్ళినా, పొగాకు నవ్వటం కానీ, ముక్కు పొడిలో పొగాకు పెట్టుకోవడం కానీ, చుట్టా, బీడీ, సిగరెట్, ఈ మూడిట్లో ఏది వాడినా సరే షుగర్ పేషెంట్స్కి హార్ట్ అటాక్లు తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ స్మోక్ చేయడానికి లేదు ఫస్ట్. నెక్స్ట్ ఆల్కహాల్. షుగర్ పేషెంట్స్ ఆల్కహాల్ తాగొచ్చా, తాగకూడదా? ఆల్కహాల్ అనేది సేఫ్టీ ఏమవుతుందైనా ఉందా లేదా? సో పాయింట్ ఏంటంటే ఆల్కహాల్ కూడా బాడీలోకి వెళ్ళంగానే లివర్లోకి వెళ్ళి ఆ లివర్ మీద లోడ్ పెంచుతుంది. సో దేర్ ఈస్ నో సేఫ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్. సో బ్రాండీ తాగుతాను సార్, విస్కీ తాగుతాను సార్, బీర్ తాగుతాను సార్, లేకపోతే ఇంపోర్టెడ్ వైన్ తాగుతాను సార్, ఏమైనా సేఫా సార్? నేను మంచి బ్రాండ్ తాగుతాను సార్, ఇంపోర్టెడ్, క్వాలిటీ బాగుంటుంది సార్. సో యాజ్ ఏ డాక్టర్గా, ఎండోక్రైనాలజిస్ట్గా ఏ బ్రాండ్ అయినా సరే మనకి ప్రమాదం. ఏది సేఫ్ జోన్లో, రోజుకు ఒక పెగ్ సేఫా సార్, హాఫ్ పెగ్ సేఫా సార్, హాఫ్ బాటిల్ సేఫా సార్ అంటే మనకున్న స్టడీస్ ప్రకారం షుగర్ పేషెంట్స్ కానీ ఎవరికైనా సరే సేఫ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అనేది లేదు అందులో. ప్లస్ హెల్తీ ఆల్కహాల్ అనేది లేదు. సో మీకు హ్యాబిట్ ఉంది అంటే డాక్టర్ సలహాకు సంబంధం లేకుండా తాగుతున్నారంటే అది వేరే విషయం. కానీ యాజ్ ఏ డాక్టర్గా ఆల్కహాల్ తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు, జీరో అమౌంట్. ఆల్కహాల్ తీసుకున్నాను సార్ అంటే రిస్క్ ఉన్నట్టే, మీరు రిస్క్ తీసుకున్నట్టే. నెక్స్ట్ సార్ రోజుకి హాఫ్ పెగ్ తీసుకుంటే గుండె బాగుంటుంది అన్నారు సార్ రెడ్ వైన్ తోటి, నిజమా? అవన్నీ మన ఇండియా స్టడీస్ కాదు, ఫారిన్ స్టడీస్లో రెడ్ వైన్ తాగితే తగ్గిందని ఒకే ఒక స్టడీ ఉంది. కానీ ఇండియాలో రెడ్ వైన్ తాగితే హార్ట్ అటాక్లు తగ్గుతున్నాయని స్టడీస్ లేవు కాబట్టి దాన్ని మనం నమ్మడానికి లేదు.
కాబట్టి ఎనీ టైప్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ డేంజర్ ఫర్ అవర్ హెల్త్. అంటే బ్రాందీ తాగితే తాగొచ్చు షుగర్ పేషెంట్లు, విస్కీ తాగొద్దని కూడా. ఏదైనా సరే 30 to 40% ఆల్కహాల్ ఉంటుంది సార్ దాని లోపల పర్సంటేజ్లో. సో ఎనీ వాల్యూమ్ ఆఫ్ ఆల్కహాల్, ఏదైనటువంటి ఆల్కహాల్ మోతాదు కూడా మన శరీరానికి ఇబ్బంది పెడుతుంది, అది సేఫ్ కాదు. సో యాజ్ ఎ డాక్టర్గా ఆల్కహాల్ తీసుకోవడం అనేది వద్దనే వద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.